బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ ఉదయం 11 గంటలకు నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల నేపథ్యం నుంచి వచ్చిన నితిన్ నబీన్ తన తండ్రి మరణానంతరం 2006లో 26 ఏళ్ల అతి పిన్న వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పాట్నాలోని బంకీపూర్ నియోజకవర్గం నుంచి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీహార్ ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణ, పట్టణాభివృద్ధి, న్యాయశాఖ మంత్రిగా 2 సార్లు పనిచేసిన అనుభవం ఆయనకుంది. సంస్థాగత పరంగా నితిన్ నబీన్ అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్న ఆయన అతి పిన్న వయసులోనే జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా రికార్డు సృష్టించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ ఉదయం 11 గంటలకు నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల నేపథ్యం నుంచి వచ్చిన నితిన్ నబీన్ తన తండ్రి మరణానంతరం 2006లో 27 ఏళ్ల అతి పిన్న వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పాట్నాలోని బంకీపూర్ నియోజకవర్గం నుంచి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీహార్ ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణ, పట్టణాభివృద్ధి, న్యాయశాఖ మంత్రిగా 2 సార్లు పనిచేసిన అనుభవం ఆయనకుంది. ఇక సంస్థాగత పరంగా నితిన్ నబీన్ అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్న ఆయన అతి పిన్న వయసులో జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా రికార్డు సృష్టించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, 11 గంటలకి నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈయన కార్యక్రమానికి ఎవరెవరు హాజరు కానున్నారు? అయితే ఈరోజు 11 గంటల బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఆయన ఢిల్లీలో ఉన్న ప్రముఖ దేవస్థానాలకు వెళ్తూ ఉన్నారు. జండేవాలాలో ఉన్న అమ్మవారిని దర్శిస్తున్నారు. ఆ తర్వాత ఏదైతే కర్నాడ్ ప్లేస్ లో ఉన్న హనుమాన్ టెంపుల్ కి వెళ్ళాడు. అదేవిధంగా వాల్మీకి టెంపుల్ కి వెళ్ళాడు. అక్కడి నుంచి బీజేపీ జాతీయ కార్యాలయానికి చేరుకుంటారు. 11 గంటలకు ఆయన జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఈ రోజు 11 గంటలకు జరిగే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అదేవిధంగా హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఏదైతే జేపీ నడ్డా, ఇప్పుడు తాజాగా ఉన్న జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇదే అన్ని రాష్ట్రాల బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో పాటు అన్ని రాష్ట్రాల బీజేపీతో పాటు అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు అవుతారని తెలుస్తుంది. దాదాపు 600 మంది వరకు కూడా ఈ యొక్క కార్యక్రమానికి బీజేపీ జాతీయ కార్యాలయంలో హాజరవుతారనేది కూడా బీజేపీ ఆఫీస్ నుంచి కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే నితిన్ నబీన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జనవరి 20న ఒక జేపీ నడ్డా పదవీకాలం ముగుస్తుంది. ఆ లోపు నూతన అధ్యక్షుని ఎన్నిక జరగాల్సిందే అంటూ కూడా కొంత బీజేపీ కసరత్తు చేయడం జరిగింది. అయితే నితిన్ నబీన్నే పూర్తి స్థాయిలో ఆయనను అధ్యక్ష పదవికి ఆయననే ఎన్నుకోవడానికి ఏకగ్రీవం చేసేందుకు కూడా బీజేపీ కసరత్తు ప్రారంభించడం జరిగింది. 16వ తేదీన జరిగిన నోటిఫికేషన్ సంబంధించి కూడా ఇటు అన్ని రాష్ట్రాల నుంచి కూడా నితిన్ నబీన్ను ప్రమోట్ చేస్తూ, అంటే ఆయనకు మద్దతు తెలుపుతూ నామినేషన్స్ దాఖలు చేయాల్సిందిగా కూడా అన్ని రాష్ట్రాల అధ్యక్షులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ సంబంధించిన మాధవన్, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన రామచంద్రరావు కూడా నిన్న